Good morning, everyone. Today we will learn about simple present tense. What is simple present and how it is used? The simple present tense describes habits, unchanging situations, general truths, and scheduled events. సింపుల్ ప్రెజెంట్స్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే హ్యాబిట్స్, అలవాట్లు, అలాగే అన్చేంజింగ్ సిచ్యువేషన్స్, చేంజ్ అవ్వని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా అవి, అండ్ జనరల్ ట్రూత్స్ అంటే నార్మల్ ట్రూత్స్ అనమాట, ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ అని కూడా చెప్పొచ్చు మనము. జనరల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్. తర్వాత షెడ్యూల్డ్ ఈవెంట్స్, ఏవైతే ఈవెంట్స్ని మనం షెడ్యూల్ చేసామో ఒక టైంకి, ఆ షెడ్యూల్డ్ ఈవెంట్స్, వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం చెప్తామన్నమాట. సో ఏమేమి ఉన్నాయంటే సింపుల్ ప్రజెంట్ ఏమేమి యాక్షన్ చెప్తాము, హ్యాబిట్స్ గురించి, అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ గురించి, జనరల్ ట్రూత్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ గురించి, అండ్ షెడ్యూల్డ్ ఈవెంట్స్ గురించి చెప్తామన్నమాట. వీటి గురించి మనం సింపుల్ ప్రజెంట్లో మాత్రమే చెప్పగలుగుతాం. లెట్ us see ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూద్దాము. స్ట్రక్చర్ చూసినట్లయితే సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ బాగానే ఉంది, వెర్బ్ బాగానే ఉంది, ఎస్ ఆర్ ఈఎస్ ఏంటి సార్ అని అంటారేమో. వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అనమాట. సబ్జెక్టు వెర్బ్కి ఎస్ కానీ యాడ్ అవుతుంది ప్లస్ ఆబ్జెక్ట్. వెర్బ్కి ఎస్ కానీ ఎప్పుడు యాడ్ అవుతుందంటే ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఆర్ ఎనీ సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు మాత్రమే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఐ కానీ యూ కానీ వీ కానీ దే కానీ ఉన్నప్పుడు వెర్బ్కి ఎస్ కానీ యాడ్ అవ్వదు. ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయొచ్చు, ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ డూ ఆర్ డస్ నాట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత డూ ఆర్ డస్ ఉంది. మళ్ళీ ఇక్కడ మనకి మరి డూ ఆర్ డస్ ఎప్పుడు వాడాలి, ఏ విధంగా వాడాలి అంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ ఐ కానీ యూ కానీ వీ కానీ దే కానీ ఉంటుందో అప్పుడు డూ అనే డు నాట్ అనే నెగిటివ్ వర్డ్ యూజ్ చేస్తాము. అలాగే షీ కానీ హీ కానీ ఇట్ కానీ ఉంటే డస్ నాట్ అనే నెగిటివ్ వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. సో సింగులర్కేమో డస్ నాట్, ప్లూరల్కేమో డు నాట్. ఐ యూ వీ దేకి డు నాట్, హీ షీ ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్స్కి డస్ నాట్ తోటి ఈ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ నాట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ మరి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కూడా స్ట్రక్చర్ ఉంది. అది వచ్చేసి సేమ్ డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈ యొక్క డూ ఆర్ డస్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట, ఫస్ట్ ప్లేస్కి వస్తుంది, నాట్ అనేది ఉండదు ఇక్కడ ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో. సో మరియు ఇదే విధంగా మనకి డూ వచ్చినట్లయితే సబ్జెక్ట్ ఐ కానీ యూ కానీ వీ కానీ దే కానీ ఉంటుంది. డస్ వచ్చినట్లయితే సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ లేదంటే సింగులర్ నేమ్ కానీ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తాము. ఇప్పుడు మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు పాజిటివ్, నెగిటివ్ అలాగే క్వశ్చన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చామన్నమాట. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ పాజిటివ్, ఐ ప్లే చెస్, ఐ ప్లే ఫుట్బాల్, ఐ ప్లే వాలీబాల్, ఐ ప్లే హాకీ, ఐ ప్లే క్రికెట్. ఈ విధంగా ప్లే తర్వాత గేమ్ అనేది ఏదైనా మనం మెన్షన్ చేయొచ్చు, ఐ ప్లే. నెక్స్ట్ ఐ డు నాట్ ప్లే చెస్, ఐ డు నాట్ ప్లే క్రికెట్, ఐ డు నాట్ ప్లే హాకీ, ఐ డు నాట్ ప్లే బాస్కెట్బాల్, ఐ డు నాట్ ప్లే వాలీబాల్. ఈ విధంగా నెగిటివ్ సెంటెన్స్కి ఐ డు నాట్ ప్లే. నెక్స్ట్ డూ ఐ ప్లే క్వశ్చన్ మార్క్ అనమాట, అంటే క్వశ్చన్ అడగడానికి. డూ ఐ ప్లే చెస్, డూ ఐ ప్లే హాకీ, డూ ఐ ప్లే ఫుట్బాల్, డూ ఐ ప్లే వాలీబాల్, డూ ఐ ప్లే బాస్కెట్బాల్, డూ ఐ ప్లే క్రికెట్. ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి డూ ఐ అనేది డూ ముందుకు వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్టు, ఆ తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా మనము సింగులర్స్ తీసుకున్నట్లయితే షీ ప్లేస్ చెస్, షీ ప్లేస్ ఫుట్బాల్, షీ ప్లేస్ వాలీబాల్, షీ ప్లేస్ హాకీ, షీ ప్లేస్ క్రికెట్. ఈ విధంగా షీ ప్లేస్ ఎస్, వెర్బ్కి ఎస్ యాడ్ అయింది అన్నాడు, ఎస్ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అయింది కూడా చూడండి. తర్వాత ఇదే సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్, ఆమె ఆడుతుంది, ఆమె ఆడట్లేదు అని చెప్పడానికి షీ డస్ నాట్ ప్లే, తను ఆడట్లేదు, షీ డస్ నాట్ ప్లే చెస్, షీ డస్ నాట్ ప్లే క్రికెట్, షీ డస్ నాట్ ప్లే హాకీ, షీ డస్ నాట్ ప్లే వాలీబాల్, షీ డస్ నాట్ ప్లే బాస్కెట్బాల్. ఈ విధంగా ఆడట్లేదు అని చెప్పడానికి. మరి తను ఆడుతుందా క్వశ్చన్ మార్కులతో అడగడానికి డస్ షీ ప్లే హాకీ, డస్ షీ ప్లే క్రికెట్, డస్ షీ ప్లే వాలీబాల్, డస్ షీ ప్లే బాస్కెట్బాల్. ఈ విధంగా డస్ అనే వర్డ్ వస్తుంది షీకి.
షీకి వచ్చే షీకి డస్ అనేది షీ కానీ హీ కానీ ఇట్కి కానీ వస్తుంది అనమాట. అలాగే సింగులర్ నేమ్కి వస్తుంది. సో ఈ విధంగా మనం ఎగ్జామ్స్ అనేవి తయారు చేస్తాము సింపుల్ ప్రజెంట్లో. ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఎగ్జాంపుల్స్ కన్నా ముఖ్యంగా మనం సింపుల్ ప్రజెంట్ గురించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం సింపుల్ ప్రజెంట్ అనేది ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలనేది. సో సింపుల్ ప్రజెంట్ ఎక్స్ప్రెసెస్ యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. ఏవైతే యాక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయో వాటి గురించి, రెగ్యులర్ యాక్షన్స్, హబిచువల్ యాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సల్ ట్రూత్స్ గురించి మనం సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మరికొద్దిగా బాగా ఈజీగా అర్థమయ్యేలాగా మీకు ప్రజెంట్ చేశాను చూడండి. హ్యాబిట్స్ ఆర్ రొటీన్స్ ఆర్ రొటీన్ యాక్షన్స్ అనమాట. ప్రతిరోజు చేసే పనులు అనమాట. షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, హ్యాబిట్స్ లేదంటే రొటీన్ యాక్షన్. ఆ రొటీన్ యాక్షన్ అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది తను, ఈ విధంగా హ్యాబిట్. లేదంటే ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్ అయినా ఫ్యాక్ట్స్ అయినా కానీ. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అనేది ఫ్యాక్ట్, యూనివర్సల్ ట్రూత్. అలాగే షెడ్యూల్స్ అనమాట. ఒక టైం ఏవైతే ఫిక్స్డ్ టైమ్స్ ఉన్నాయో మనకి, ఆ షెడ్యూల్ టైమింగ్స్. ద ట్రైన్ లీవ్స్ at 5 AM in the morning. The train leaves at 5 AM in the morning. ఓకే, ఇది కూడా ఒక షెడ్యూల్ కాబట్టి ఈ విధంగా మనము యూనివర్సల్ ట్రూత్స్ని, హ్యాబిట్స్ని, షెడ్యూల్స్ని సింపుల్ ప్రజెంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇంతే కాకుండా ఇమ్మీడియట్ ప్రజెంట్ అలాగే ఫ్యూచర్ యాక్షన్స్ని కూడా సింపుల్ ప్రజెంట్లోనే మనము ప్రజెంట్ చేస్తాము. ఇమ్మీడియట్ వచ్చేసి మనకి ఇమ్మీడియట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ హాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాటర్ ఇచ్చారు, ఆ వాటర్ ఎలా ఉంది అంటే ద వాటర్ ఈజ్ హాట్, ఇట్స్ వెరీ హాట్, ఇట్స్ వెరీ కోల్డ్, ఇట్స్ సన్నీ, ఇట్స్ రైనీ. ఈ విధంగా ఇట్ ఈజ్ అనేది ఇమ్మీడియట్ ప్రజెంట్, ఇప్పుడు ప్రజెంట్, నెక్స్ట్ ప్రజెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రజెంట్లో మనం స్టేట్మెంట్స్ అనేవి క్రియేట్ చేయాలంటే దాని గురించి సింపుల్ ప్రజెంట్లోనే వాటిని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఫ్యూచర్ యాక్షన్స్ వచ్చేసి ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనము సింపుల్ ప్రజెంట్ యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మై స్కూల్ రీఓపెన్స్ నెక్స్ట్ వీక్. మై స్కూల్ విల్ రీఓపెన్ నెక్స్ట్ వీక్ అని కూడా చెప్పవచ్చు ఫ్యూచర్లో. బట్ సింపుల్ ప్రజెంట్లో కూడా మనము దీనికి స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. మై స్కూల్ రీఓపెన్స్ నెక్స్ట్ వీక్. ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ ఫ్యూచర్ యాక్షన్స్కి అండ్ ఇమీడియట్ ప్రజెంట్కి కూడా మనము యూజ్ చేయవచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ యొక్క బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. జాయిన్ ది ఆఫ్లైన్ క్లాసెస్ టు లెర్న్ మోర్ అండ్ గుడ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. డీటెయిల్స్ అనేవి పైన ఇచ్చామన్నమాట. కుమ్మరపాలెం సెంటర్, విజయవాడ, 4 స్తంభాలు.